హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటో టైటిల్ చూస్తే మీకు అర్థమైంది కదండి. నేను సప్త శనివారాల వ్రతం చేసుకుందామని అనుకున్నాను అనమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను చేయడం, ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. అమ్మ కూడా చేస్తోంది. సో బాగుంది, అంతా స్వామిని నమ్మి మంచిగా చేసుకో, నీకు అంత మంచిగా జరుగుద్ది అని చెప్పింది. అలాగో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, ఉగాది వస్తుంది కాబట్టి సరే ఈ శనివారం స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. అండ్ దట్టు ఈ శనివారం ఏకాదశి కూడా రావడంతో సరే ఇంకా ఈ రోజు చేద్దాము అని శనివారం రోజు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను. పిండి ప్రమిదలు చేసుకోవాలి కదా, దానికోసము 7 ప్రమిదలు చేద్దాము అని అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం కదా చేయడం, నాకు క్వాంటిటీ తెలియలేదనమాట ఎంత పిండి కలపాలి అన్నీ. అంటే మనం చేసే సైజుని బట్టి కూడా ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజే చేశాను పిండి దీపాలు. సో అందుకని ముందు ఒకసారి కలిపిన దానికి 4 అయినాయి అనమాట. సరే అని ఇంకొకసారి పిండి కలిపి ఇంకొక 3 చేశాను. సో అలాగా ఫస్ట్ టైం కాబట్టి క్వాంటిటీ తెలియలేదు, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట అని తర్వాత అర్థమైంది. అంటే నార్మల్గా కార్తీక మాసంలో పిండి దీపాలు పెట్టుకుంటా కానీ అప్పుడు కొంచెం చిన్న సైజ్ చేస్తా అనమాట. సో అందుకని అప్పుడు సరిపోయేది ఇదే క్వాంటిటీ. అప్పుడు నక్షత్ర దీపాల కోసం వాటి కోసం చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళం కదా, కాకపోతే సైజ్ చిన్నగా చేసేదాన్ని అనమాట. సో అంత ఆ లెక్కనే క్వాంటిటీ వేసా 7 అన్నట్టుగా. కానీ ఇది సైజ్ పెద్ద చేసేసరికి సరిపోక 2 సార్లు కలుపుకోవాల్సి వచ్చింది. దానిలో మనం బెల్లం అది యాడ్ చేసి పిండి దీపాలు చేసుకుంటాం కదా, ఆవు నెయ్యి అది కలుపుకొని. సో అలాగే చేసేసుకున్నాను. జనరల్గా పూజ చేసుకోవాలి అని అంటే ప్రశాంతంగా మనం హాయిగా ఏ ఆలోచన ఏ పని లేకుండా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునేటప్పుడే నేను ప్రిఫర్ చేస్తుంటాను అనమాట. పొద్దున్నే చేసేయాలి లేకపోతే అలా ఏమి పెట్టుకోను. నాకు వీలైన టైంలో అలాగా చేసుకుంటూ ఉంటాను అనమాట. నా పనులన్నీ ఫినిష్ అయిపోయి నన్ను ఇంకెవరు డిస్టర్బ్ చేయరు అన్న తర్వాత చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ రోజు కూడా అలాగే అనుకున్నా. అంటే శనివారం కాబట్టి మా వారు పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా అందరూ ఏదో ఒక దానికి పిలుస్తూ ఉంటారు అని అనుకున్నాను అనమాట. బట్ మా వారికి ఏదో పని ఉంది అని ఆయన బయటకు వెళ్ళాలి అని అన్నారు. అండ్ పిల్లలు కూడా వాళ్ళకి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది అనమాట. సో అందుకని వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ కానీ మేము వెళ్ళిపోతున్నాం అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే అందరూ వెళ్ళిపోండి, నేను మామయ్యే ఉంటాం కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటా అని అనుకున్నాను. అండ్ పిల్లలకి ఏంటంటే 10th క్లాస్ అన్నాళ్ళు ఎక్కువ మ్యాచెస్కి పంపించలేదు. ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళారు, 10th స్టార్టింగ్లో. తర్వాత నుంచి ఇంకా అసలు కంప్లీట్గా ఆపేసాం అనమాట. నో ఫుట్బాల్ మ్యాచెస్, నో క్రికెట్ మ్యాచెస్ అన్నట్టుగా. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతిసారి ఏదో ఒక మ్యాచ్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇక్కడ మ్యాచ్ ఉంది అక్కడ మ్యాచ్ ఉంది అనుకుంటూ వెళ్ళిపోవడం, ఇంక ఇలాగే నడుస్తుంది అనమాట. సో అలాగే ఈ సాటర్డే కూడా వాళ్ళకి ఏదో మ్యాచ్ ఉంది అని అంటే ఎక్కడో రామంతపూర్లో ఎక్కడో ఉందట. సో మేము వెళ్ళాలి అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇంకా మా వారు కూడా నాకు పని ఉంది, నేను కొద్దిసేపట్లో వస్తా అని ఆయన వెళ్ళిపోయారు. నేను కావాల్సినవన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నానులేండి. అంటే మనకు పువ్వులు, కొబ్బరికాయ ఇవన్నీ కావాలి కదా, అవన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకున్నాను. అండ్ పూజ సామాన్లు అన్నీ కూడా ముందు రోజే అన్నీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకని ఇంకా కూర్చొని ప్రశాంతంగా నా పూజా మందిరాన్ని అంతా అలంకరించుకుంటూ ఉన్నాను. అంటే బేసిక్గా రెడీ అవడం అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎంతో ఇష్టంగా రెడీ అవుతా, శారీ కట్టుకొని జ్యువెలరీ పెట్టుకొని మేకప్ వేసుకొని అంత ఇష్టంగా రెడీ అవుతా కదా. సో అలాగే స్వామిని కూడా మంచిగా ఆ పూజా మందిరాన్ని కూడా మంచిగా అలంకరించుకోవడం ఇష్టం అనమాట. అది ఇప్పుడని కాదు, ఫస్ట్ నుంచి కూడా అంతేనండి. అమ్మకి అలా అలవాటు, అలా చూసి చూసి మాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది అనమాట. మంచిగా అలంకరించుకొని నిదానంగా అన్నీ అరేంజ్ చేసుకొని చూడ్డానికి మంచిగా అనిపించాలి అన్నట్టుగా మనకున్న దాంట్లో మనకు చేతనైనంతలో మంచిగా అలంకరించుకుంటూ చేసుకుంటా ఉంటా అనమాట. యాక్చువల్గా ఏ వ్రతాలు పండుగలు ఇలాంటివి ఏమన్నా అయినా మీకు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా, నేను హాల్లో మంచిగా ఒక సెట్ లాగా వేసుకొని మొత్తం అన్ని అరేంజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అన్ని పెట్టుకొని మంచిగా చేసుకుంటా. బట్ ఎందుకంటే మా పూజా మందిరం చాలా చిన్నది అనమాట, ఒక చిన్న షెల్ఫ్లో ఉంటుంది. ఆ షెల్ఫ్ కూడా మేక్ ఓవర్ కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అదొక జస్ట్ ఒక కానా లాగా ఉండేది. బట్ దానిలో మంచిగా స్టెప్స్ లాగా వేసుకొని మొత్తం వాల్ పేపర్ పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని ఫొటోస్ పెట్టుకొని అంతా మంచిగా మేక్ ఓవర్ చేసుకున్నాను అనమాట. పూజ చేసి చూసుకున్నప్పుడల్లా కూడా మురిసిపోతూ ఉంటాను అనమాట. చాలా బాగా, చాలా ముద్దుగా, చిన్నగా, క్యూట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే నేను చేసుకున్న DIYస్లో ఈ పూజా మందిరం మేక్ ఓవర్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ DIY అనమాట. అండ్ ఇక్కడ స్వామి కోసం ఇక్కడ తులసి మాల కట్టాను. మధ్యలో కొంచెం గులాబీ రేకులు అవి వేసి, అంటే చిన్న విగ్రహం ఉంది నా దగ్గర.
స్వామిది. సో ఆ విగ్రహానికి సరిపడా ఒక చిన్న తులసి మాల రెడీ చేసుకున్నాను. అంటే పువ్వులతో పాటే తులసి దళాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా, అవి తెచ్చుకొని స్వామికి ఇదిగోండి ఇలాగ మధ్యలో పెట్టుకొని వెనక ఇలాగా మనకి తిరుపతి గోపురం ఉన్నట్టుగా ఉంటుంది కదా, అది నా దగ్గర ఉంది, అది ఏదో సెట్లోది. సో దాన్ని శంకు చక్రాలు పెట్టుకొని స్వామిని ప్లేస్ చేసుకున్నా. అండ్ కింద ఇలాగ పిండి దీపాలు రెడీ చేసుకున్నా కదా, అవన్నీ ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి పువ్వులతో అలంకరించుకొని బొట్లు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకొని ఆవు నెయ్యితో మనం పువ్వొత్తులు వేస్తాం కదా, అవి వేసుకొని మొత్తం ఆవు నెయ్యితో ఆ ప్రమిదలన్నీ నింపుకొని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్లవర్స్ ఉండేసరికి కిందంతా కూడా స్టెప్స్ పైన అదంతా కూడా ఫ్లవర్స్తో అలంకరించుకున్నాను. మంచిగా ఇలా పూజ మందిరం అంతా అలంకరించుకొని ఉంటే చూడడానికి భలే బాగా అనిపిస్తుంది. ఇంకా దీపారాధన చేశాక ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా అన్ని రెడీ చేసేసుకున్నాను. ప్రసాదం అంటూ సెపరేట్గా ఏం చేయట్లేదండి, ఫ్రూటే పెడుతున్నాను. ఇంకా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఆ దీపాల కాంతిలో స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి, అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఒకలాంటి తన్మయత్వానికి గురయ్యానని చెప్పచ్చు. అంటే మనము స్వామికి ఇలాగ చేయగానే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, మెరాకిల్స్ జరిగిపోతాయి, మొత్తం వరాలు ఇచ్చేస్తాడు భగవంతుడు ఇలానని కాకపోయినా అలాగా చేసుకున్న తర్వాత ఒక పాజిటివిటీ ఖచ్చితంగా ఫీల్ అవుతాము. అండ్ ఒక తన్మయత్వానికి లోనవుతాం చూడండి, అది వర్ణనాతీతం అనమాట. ఇట్స్ ఎ ఫీలింగ్. కాబట్టి మనం అది చేసుకొని ఫీల్ అయితేనే మనకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు మనకి ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. అది ప్రాక్టికల్గా నేను ఈరోజు చేసి చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఖచ్చితంగా మీకు వీలుంటే డెఫినెట్గా చేసుకొని చూడండి. ఇంకా కొద్దిసేపు అలా స్వామిని చూసుకుంటూ అంతా మురిసిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకప్పుడు పూజ ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అంటే మనకు వచ్చిన శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకుంటాం కదా, అలా అవన్నీ చదువుకున్నాను. అండ్ అలాగే గోవిందనామాలు ఉంటాయి కదా, గోవిందనామాలు కూడా చదువుకున్నాను అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి అనే కాదు, మామూలుగా ఇంకా నాకు ఏంటంటే పూజకి ఎప్పుడు కూర్చున్నా సరే ఆ బుక్లో అంటే నాకు టైం ఉంది అన్నప్పుడు ఇంకా ఆ బుక్లో ఉన్నాయన్నీ నాకు వచ్చినాయి అన్నీ చదివేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది శివయ్యకి సంబంధించిన ఇవే చదవాలి, లేకపోతే ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇవే చదవాలి, ఈ వినాయకుడికి సంబంధించిన ఇవే చదవాలి అలా ఏం అనుకోను. ఇంకా నాకు నా మనసుకి ఏది చదవాలని అనిపిస్తే అవన్నీ చదివేస్తాను అనమాట, అమ్మవారి అయినా సరే స్వామివారి అయినా సరే. సో అలాగా ముందు గోవిందనామాలు అవి చదువుకొని ఆ తర్వాత ఇంకా నాకు తోచినవి, నాకు వచ్చినవి అన్నీ కూడా చదువుకొని ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ లైక్ చాలాసేపు అలాగే కూర్చొని చదువుకుంటూ ఉన్నాను అనమాట. అన్నీను ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. బయట ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ గుర్తురావు. ఎప్పుడైతే మనకి పనులు ఏమన్నా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఇది చేయాలి, అది చేయాలి, వాళ్ళకి ఇది పెట్టాలి, ఇది చేయాలని అని ఉంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ఫోకస్ చేయలేకపోతాం అనమాట. భగవంతుడికి కావాల్సింది ఏంటండి, భక్తి. మనం ఏం చేసినా చేయకపోయినా భక్తి. అంటే ఆ టైంలో మనము ధ్యాస అంతా స్వామివారి మీద పెట్టి పూజ చేయడమే కావాలి. సో ఆ టైంని మనం కేటాయించాలంటే వేరే పనులు ఉండకూడదు అనమాట. మైండ్లో వేరే పనులు తిరుగుతుంటే నేను అక్కడ కాన్సన్ట్రేట్ అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేను. సో అందుకని ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఇంట్లో కూడా ఎవరు లేరు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఇంకా నాకు వచ్చినాయి అన్నీ చదువుకుంటూ మంచిగా ఒక అరగంట 45 నిమిషాలు ఓన్లీ ఇవి చదువుకోవడానికే టైం కేటాయించాను అనమాట. సో అలాగా ప్రశాంతంగా మంచిగా పూజ చేసుకున్నాను. ఇంకా అన్నీ చదువుకున్న తర్వాత నా పూజనైతే ఫినిష్ చేసుకున్నాను అండి. ఇంకా స్వామిని ఏంటంటే నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, లేకపోతే ఇలానని మోస్ట్లీ ఎక్కువ కోరుకోను. ఇప్పుడు కోరుకునేది ఒకటే, అందరూ సంతోషంగా ఉండాలి, మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి అని చెప్పే. ఎందుకంటే లైఫ్ ఈజ్ లైక్ స్ట్రగ్లింగ్, వీ ఆల్ నో దట్. మనందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫేస్ చేసే ముందుకు వెళ్ళాలి. సో ఆ ఫేస్ చేయగల ధైర్యాన్ని ఇస్తే చాలు కదా అని అనిపిస్తుంది. అండ్ అన్నిటికన్నా మించి మనశ్శాంతికి మించిన మరొక వరం లేదని అనిపిస్తుంది అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మనం ఎప్పుడైతే మనశ్శాంతిగా హ్యాపీగా ఉన్నామో ఏవైనా సరే ఫేస్ చేయగల ధైర్యం వస్తుంది అని అనిపిస్తుంది. అదే ఆ మనశ్శాంతి లేదనుకోండి, ప్రతి చిన్న ప్రాబ్లమ్ని కూడా పెద్దదిగా చూసుకొని ఎక్కువ సఫర్ అవుతూ ఉంటాము. సో సఫరింగ్ ఈజ్ నథింగ్ బట్ పెయిన్, రైట్? సో మనకు డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఇంకేదో ఏ ప్రాబ్లం, ఇవన్నీ పక్కన పెట్టేసి మనశ్శాంతిగా హ్యాపీగా ఉన్నాము అని అంటే దానికి మించిన వరం ఇంకొకటి లేదు. అండ్ ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అనమాట. అండ్ నేను కొబ్బరికాయ కొట్టేది ఒక స్టాండ్ ఉంటుంది కదా జనరల్గా మనందరి దగ్గర, అది రీసెంట్గా విరిగిపోయింది. అది విరిగిపోయేసరికి ఎట్లా కొబ్బరికాయ కొట్టాలో అర్థం కాక ఒక సుత్తి తెచ్చుకొని దాంతో కొడుతున్నాను అనమాట. టైల్ మీద కొడితే మళ్ళీ టైల్ బ్రేక్ అవుద్దేమోనని చెప్పి ఆ సుత్తితో ఒక చేత్తో కొబ్బరికాయ పట్టుకొని కొట్టాను. ఇంకా అదేం అలవాటు ఉండదు కదా, సో అందుకని దాన్ని కొట్టి కొంచెం ఒక చిన్న సైజ్ టాస్క్ లా అయిందనమాట. ఇది బ్రేక్ అవుద్దా ఈరోజు అవ్వదా అన్నట్టుగా కూడా అనిపించింది. జనరల్గా మనం 1 లేదా 3 సార్లు కొట్టేస్తుంటాం కదా స్టాండ్తో. అయితే ఇంక ఇలా చేత్తో పట్టుకొని మెల్లగా కొట్టేసరికి కొంచెం ఒక టాస్క్ లాగా అనిపించింది అనమాట. మొత్తానికి ఎలా అయితే ఏంటి కొబ్బరికాయ కొట్టి నా పూజనైతే ఫినిష్ చేసుకున్నాను.
ఇంకా స్వామి వారికి ఇక్కడ మంగళహారతి ఇచ్చేస్తున్నానండి. ఆ దీపాల కాంతిలో ఆ హారతితో అసలు అది ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అని అనిపిస్తుంది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఓకే ఇంకా ఇంత ప్రపంచం ఉంది అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పూజ చేసేటప్పుడు ఇలాగ స్వామివారిని గుడికి వెళ్ళినా సరే స్వామివారినే చూడాలంటారు. మనం కళ్ళు మూసుకొని కన్నా స్వామివారినే చూస్తూ ఆ రూపాన్ని మన మనసులో ముద్రించుకోవాలని అంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ అలాగే హారతి ఇస్తూ స్వామివారినే చూసుకుంటూ ఉన్నా అనమాట. ఆ హారతి వెలుగులో కూడా స్వామివారు చాలా డిఫరెంట్ గా అనిపించారు. చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్. ఇలా ఒక 7 వీక్స్ చేయాలన్నమాట. అది కంటిన్యూగా చేయాలని ఏం లేదటండి. మధ్యలో బ్రేక్ ఎలాగో వస్తుంది కదా మనకి, ఎందుకంటే మన మంత్లీ సైకిల్ ఉంటుంది కాబట్టి. సో బ్రేక్ వచ్చినా పర్వాలేదు, కాకపోతే 7 శనివారాలు ఇలాగ చేయాలి అని చెప్పారు. సో అందుకని అలాగే చేస్తున్నాం అన్నమాట. ప్రసాదాలు అంటూ సెపరేట్గా ఏం కుక్ చేయక్కర్లేదు అన్నారు. పాలు కానీ పండు కానీ ఏమైనా పెట్టచ్చు అన్నారన్నమాట. సో అందుకని నేను అలాగే పండు పెట్టి స్వామివారికి పూజ చేసుకున్నాను. ఇంకా కావాలంటే ప్రసాదాలు చేసుకోవచ్చు కూడా. నాకున్న టైం ప్రకారం ఆ టైం కన్స్టెంట్ వల్ల నేను ఓన్లీ ఇలా చేసుకున్నా. అండ్ ఇదిగోండి మొత్తం నా పూజా మందిరం అంతా కలకల్లాడుతూ ఉన్నట్టుగా అనిపించింది అన్నమాట. దీపాలు అయితే చాలాసేపు వెలిగినాయి. అంటే కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నా కదా, గుంట కూడా కొంచెం పెద్దది పెట్టుకునేసరికి చాలాసేపు దీపాలు కూడా వెలుగుతూ ఉండేసరికి అలా దీపాలు వెలిగినంతసేపు అక్కడే కూర్చొని స్వామివారిని చూసుకుంటూ కూర్చున్నాను. చాలా చాలా బాగా అనిపించింది. ఆ వెంకటేశ్వర స్వామి కరుణ మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పూజ చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.